చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురావస్తేనే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసే డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా బెటర్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్. ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టచ్చు. ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాల, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా, ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో, వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు, వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో, ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని, పోర్టుల్ని చౌకబేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం.
అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు. ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెయ్యి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా, చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళు చెయ్యి తడపాల్సిందే. కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి, నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులకు జరుగుతుంది తప్ప పేదవాడికి, సామాన్యుడికి, మానవుడికి జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో ఎవరన్నా 2-3 సినిమాలు తీశారు అనుకోండి, వాళ్ళకి 100 ఎకరాలు కట్టబెడుతున్నారు. పవన్ కళ్యాణ్తో మీకు ఏదన్నా ఒక 100 ఎకరాలో 200 ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను 2 సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి, సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా 100 ఎకరాలు. కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలో జరుగుతుంది తప్ప పేదవాడి గురించి, సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటిది బోటకం, ఆయన చెప్పేవన్నీ ఒట్టి మాటలు. కాబట్టి తను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను, ఇప్పటికి కూడా నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా స్లో పాయిజన్ లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు. నేను ఇవ్వలేను, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఎక్కించాలనేటువంటి ధ్యేయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది స్పష్టమైపోయింది. ఇందులో చెప్పావు, నువ్వు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ఇప్పుడు అవి ఇవ్వడానికి నీకు మనసు రాదు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎంత ధారాళంగా ఇస్తాడో అవి ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి జీవితంలో మనసు రాదు. పాపం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇవ్వాలంటే తన జోబులో డబ్బులు ఇచ్చినట్టుగా బాధపడుతున్నాడు, ప్రజల డబ్బు మాత్రం అప్పనంగా జోబులు వేసుకోవడానికి సిద్ధపడతాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలు, ఈరోజు నువ్వు ముగించినటువంటి విధానం, నువ్వు చెప్తున్నటువంటి సాకులు చూస్తే నీ అసమర్థ పాలన, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అయినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఇవ్వలేకుండా రకరకాల కారణాలు చూపిస్తున్నావనంటే అసలు నీకు ఈ రాష్ట్రం మీద, పరిపాలన మీద అసలు పట్టుందా, అవగాహన ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి నీ అసమర్థతని ఈరోజు నీకు ఇవ్వడానికి మనసు రాకపోవడం, నీ చేతగానితనం, నీ అసమర్థత, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయడానికి గత ప్రభుత్వం అని చెప్పి ఏదో ఒక విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్ నీలో లేదు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది, కరోనా కష్టకాలాన్ని అధిగమించి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనేక సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమక్షంలోనే అసెంబ్లీ వేదికగా ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటివి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేది, ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండేది అనేటువంటిది కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో రకరకాలుగా ఉంటే ఆ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు విడుదల చేసినటువంటి ఆ నివేదిక చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి. సాధారణంగా ఏంది, ఒక ఏడాదిని ఒక ఏడాదితో పోల్చి ఒక 10 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం, లేదా ఒక 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం, లేదా ఒక 2 దశాబ్దాల పీరియడ్ తీసుకుంటాం. లేదు అనుకుంటే గతంలో 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి నీ పరిపాలన ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి తీసుకుంటాం తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి నీకు కన్వీనియంట్గా ఉండేటువంటి సంవత్సరం తీసుకుని దాని ప్రకారం రకరకాలుగా ఇయర్ బై ఇయర్ అనేది లేకుండా ఏదో ఒక విధంగా సహజానికి ఏ విధంగా అయితే మనం సహజంగా బేరీజ్ వేస్తామో, కంపేర్ చేస్తామో వాటికి భిన్నంగా చేశాడు. దాంట్లో ఏం చేశాడు, ఆయన దిగిపోయినటువంటి 2018-19కి సంబంధించి ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో 2022-23 అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయినటువంటి 2018-19, జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 తీసుకుని వాటి రెండుని కన్వీనియంట్గా
కంపేర్ చేసేస్తే సరిపోద్ది, ఎందుకంటే 2022-23లో తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి తీసుకున్నాడు. సరే, దాన్ని కూడా రెడీగా అనుకుందాం. 2014-19 మధ్య కోవిడ్ సంక్షోభం లేదు, అటువంటి విపత్తు సంభవించలేదు, జరగలేదు. కాబట్టి కోవిడ్ ప్రపంచం మీద దాడి చేసి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి ఆర్థిక వ్యవస్థలో దారుణంగా దెబ్బతిని ఉత్పత్తులు లేక, ఎగుమతులు లేక, పంపిణీ వ్యవస్థలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడితే 2020లో మొదటి వేవ్ వచ్చింది, 2021లో సెకండ్ వేవ్ వచ్చింది, 2023లో థర్డ్ వేవ్ వచ్చింది. వాటినన్నింటిని భరించి వాటికి సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేసి వాటిని కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెరుగ్గా పనిచేశారనేటువంటిది ఆధారాలు కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా నీకు అవసరమైనటువంటి ఫిగర్లను ఇస్తున్నావు తప్ప వాస్తవాలను నువ్వు వక్రీకరిస్తున్నావు, అంతవరకు చూపించి వదిలేస్తున్నాడు. కట్ అండ్ పేస్ట్ లాగా తనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రం చూపిస్తున్నాడు. తనకి ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలని ఎక్కడ నోరెత్తి మాట్లాడకుండా ఈరోజు గమ్మ ఉన్నాడు. సరే, నీతి ఆయోగ్ రిపోర్ట్లో జగన్ గారి హయాంలో ఫిజికల్ ఇండెక్స్ బాగలేదు, 13వ స్థానానికి పడిపోయింది అని చెప్పాడు. బాగానే ఉంది. ఈరోజు ఆ ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 13వ స్థానంలో ఉంది. 2022-23కి వచ్చేటప్పటికి మరలా 2021-22 దగ్గరకు వచ్చేటప్పటికి 13వ స్థానంలో ఉంది. అంటే ఇది మనం ఇచ్చింది కాదు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే. దాని ప్రకారమే తమరి హయాంలో ఏమి కోవిడ్ లేనప్పుడు, రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రం 13వ స్థానంలో నువ్వు నిలబెట్టావో, జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని తట్టుకొని 2021-22 ఆర్థిక సంవత్సరంలో నువ్వు చెప్పినట్టుగా తగ్గిందని చూపించేటువంటి దగ్గర కూడా 13వ స్థానంలో నిలిచింది తప్ప అంతకన్నా ఆ స్థానం దిగజారలేదు. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి నువ్వు అది లేకుండా నువ్వు కేవలం ఫిగర్లు చెప్పి కన్వీనియంట్గా తప్పించుకుని పోతున్నావు. ప్రతి దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఆవరేజ్లు తీసుకుంటే ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గిన దాని ప్రకారం చూసుకుంటే నువ్వు ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గిందని చెప్పి కన్వీనియంట్గా చెప్పి వెళ్ళిపోతున్నావు తప్ప ఆ తగ్గింది ఎక్కడ తగ్గింది అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడలేకపోతున్నావు. కారణం ఏంది? అక్కడ నువ్వు 13వ స్థానంలో ఉన్నావు, విపత్తులు ఏమి లేకుండా ఉన్నప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విపత్తులు ఉన్నా 13వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని కన్వీనియంట్గా తప్పించేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మాత్రం తగ్గిపోయిందని చెప్పి చూపించి పలాయనం చెత్తకించడానికి ఒక ప్రయత్నం చేసావు. కాబట్టి ప్రజలకు నువ్వు చేసేటువంటి గిమ్మిక్లు, నువ్వు చేసేటువంటి అబద్ధాలు, నువ్వు మాట్లాడేటువంటి అసత్యాలు, వాస్తవాలు చూపించాలనేటువంటి ఆలోచనతో అది ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి చూస్తే